నమస్తే. వనిత టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్న మన తెలుగు అమ్మాయి మానస వారణాసి మరి ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి అండ్ అలాగే తన గురించి బోల్డ్ అని విషయాలు మనతో పంచుకోవడానికి తను మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి అవేంటో వినేద్దామా? హాయ్ మానస. హాయ్, వెల్కమ్ టు వనిత టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సో ఇది పరాభవనామ సంవత్సరం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మా ఆడియన్స్ అందరికీ కూడా విష్ చేస్తారా? అఫ్ కోర్స్, మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా గ్రేట్ఫుల్ అండి. లాస్ట్ 2 months they've been mad. అసలు సెలబ్రేషన్ కానీ, వస్తున్న అవుట్కమ్, రిజల్ట్స్, ఫీడ్బ్యాక్, లవ్, అప్రిసియేషన్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ అంటే ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా ఒక సమ్ పాజిటివ్ వైబ్ ఏదో ఉండింది. ఐ మీన్ లైక్ అంటే మీ ఇంటర్వ్యూస్లో చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే వేరే ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కానీ, మూవీ గురించి, క్యారెక్టర్స్ గురించి, అది అసలు మీరు ఫస్ట్ అంటే ఈ మిత్ర ఈ రోల్ మీరు విన్నప్పుడు, ఎందుకంటే త్రూ అవుట్ ద ఫిలిం లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ ఇట్స్ లైక్ ఇద్దరు 2 క్యారెక్టర్స్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి కదా. ఈ మధ్య కాలంలో అంత అవకాశం నిజంగా రావట్లేదు లైక్ ఫీమేల్ లీడ్స్కి. సో మీకు ఎలా అనిపించింది అది విన్నప్పుడు స్టోరీ? డెఫినెట్గా విన్నప్పుడు వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. బట్ ఐ థింక్ మిత్రలో ఉన్న పర్సనాలిటీ, తనలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అనేవి షూట్ చేస్తున్నప్పుడే నాకు చాలా వరకు తెలిసింది. ఓకే. థింక్ వెన్ వీ ఫస్ట్ లిసన్ టు ద స్టోరీ, బాగుంది, క్యారెక్టర్ ఆర్క్ స్కోప్ ఉంది, కూల్ ప్రొడక్షన్ హౌస్, ఈ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ పట్టుకుని ఇంకా దూకేస్తాం ప్రాజెక్ట్లోకి. బట్ ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ చేస్తున్నప్పుడే చిన్న చిన్న న్యూయాన్సెస్, సో మచ్ లవ్. ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక యాక్టింగ్ అనేది కెరియర్గా స్టార్ట్ చేసినప్పుడు ఎంచుకునే ప్రతి సినిమా కూడా మనము చాలా కేర్ఫుల్గా అంటే చూస్ చేసుకుంటూ ఉంటాం కదా. రైట్. సో ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు అంటే మీకు ఎస్ ఇది నేను చెయ్యాలి అని స్ట్రైకింగ్గా అనిపించిన పాయింట్ ఏంటి? ఇలాంటి స్టోరీస్ మనకి రోజు రావు. ఎస్పెషలీ ఇలాంటి స్టోరీస్లో ఉన్న ఇలాంటి క్యారెక్టర్స్, ఎస్పెషలీ ఫర్ అ ఫీమేల్ ఆర్టిస్ట్, ఇట్స్ వెరీ రేర్. అండ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ థింగ్స్ ఇస్ మా డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు ఆల్రెడీ ఆన్ కపుల్ ఫ్రెండ్లీ. అండ్ నేను ఎప్పుడైతే చూసానో నాకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఆయన సెన్సిబిలిటీస్, ఆయన అవుట్లుక్, పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్, లైక్ మనకి ఎలాంటి ఛాలెంజెస్, డిఫికల్టీస్ వచ్చినా ఒక సెన్సిబుల్, ప్రాక్టికల్, పాజిటివ్ అప్రోచ్తో ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది. సో ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. ఆ పర్స్పెక్టివ్ అండ్ ఆ ఇంటెన్షన్ అర్థమైపోయేసరికి ఇంకా నేను కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను. అండ్ సంతోష్ గారు మీ హీరో అన్నప్పుడు అంటే చాలా ఇంటెన్స్ యాక్టర్ కదా. సో ఫినామినల్ యాక్టర్ కదా. సో తను అంటే అలాంటి కో స్టార్స్ రావడం కూడా నిజంగా లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది, అంటే తను అలా చేస్తారు కాబట్టి నేను ఇంకా బాగా చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా. సో మీకు తను కో స్టార్గా అంటే తన హెల్ప్ ఎలా ఉండింది? అండ్ మీ ఇద్దరు కలిసి షూట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఇంప్రొవైజేషన్స్ చేసుకునేవాళ్ళు? డెఫినెట్లీ ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి. అఫ్ కోర్స్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండ్ ఇద్దరి స్ట్రేంజర్స్ మధ్య సడన్గా అంత ఫెమిలియారిటీ, లవ్ అనేది, ఆ కనెక్షన్ చూపెట్టడానికి ఇట్ వాజ్ అ ప్రాసెస్. అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు సంతోష్. కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ సీన్ పార్ట్నర్ అండి. అండ్ మీరు చెప్పినట్టు హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ మాకెంత కాంపిటీషన్ ఉండేదో అంతే వెల్ విషింగ్ ఉండేది. అండ్ ఎస్పెషలీ యాజ్ అ బడ్డింగ్ ఆర్టిస్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. ఐ థింక్ జస్ట్ టు బీ ఏబుల్ టు హ్యావ్ సమ్మన్ లైక్ హిమ్, బికాజ్ ఎనర్జీస్ అనేవి మనము లైక్ వి రబ్ ఆఫ్ ఆన్ ఈచ్ అదర్ కదండి. ఎలా వస్తుందో మనం అలా ఇస్తాం. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఇట్ వాజ్ సచ్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సో మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఏమన్నా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా జరిగినాయా లేకపోతే? ఫుల్ ఆల్మోస్ట్ 1 month జరిగింది. ఓకే. దట్ టు కొత్త సిటీ. మొత్తం చెన్నైలో జరిగిందా? మొత్తం చెన్నైలో జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ డైరెక్టర్ కూడా కథ తమిళ్లో రాశారు. సో ఆ వర్క్ షాప్ లో లిటరలీ మేము కూర్చుని ప్రతి లైన్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బీట్ మిస్ అవ్వకుండా ఆ స్టేజ్ నుంచి ఆ లైన్స్ కొంచెం ఇంజెక్ట్ అయ్యేటట్టు ఫాలో అయ్యి ఇట్ వాజ్ అ హ్యూజ్ ప్రాసెస్. సో మీకు తమిళ్ వచ్చా బేసిక్గా అంటే ఇన్ జనరల్?
ఈ కపుల్ ఫ్రెండ్లీ జర్నీలో చాలా వరకు నేర్చుకున్నా. ఓకే, అంతకు ముందు అంతకు ముందు తక్కువే, ఓకే బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ అండి. ఐ ఫీల్ లైక్ నేను మలేషియాలో 10 years స్పెండ్ చేశాను కాబట్టి అక్కడ తమిళ్ ఇస్ వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజెస్. అవునవును. అండ్ మనం ఈజీగా పికప్ చేసేసుకోవచ్చు. ఒక 3 months అక్కడ ఉంటే అంతే వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో చెన్నైలో షూట్ చేశారు కదా మీరు. సో ఇది వరకు చెన్నై వెళ్ళారా, లేకపోతే ఐ మీన్ లైక్ ఇంత లాంగ్ టైం చెన్నైలో ఉండటం ఇదే ఫస్ట్ టైమా? ఇంత లాంగ్ టైం ఉండడం ఇదే. ఇన్ ద పాస్ట్ ఆఫ్ కోర్స్ 2-3 day ట్రిప్ విజిట్స్ అలా చేసే. సో చెన్నైతో కొంచెం ఐ మీన్ లైక్ ఇది ఉందన్నమాట, టచ్ ఉంది. లైట్గా టచ్ ఉంది, బట్ డెఫినెట్గా కపుల్ ఫ్రెండ్లీ జర్నీలో మా డైరెక్టర్ ఇంకా డిఓపి కూడా చెన్నై లోకల్స్ ఉండేసరికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళిన ఫుడ్ స్పాట్స్ కానీ ఐకానిక్ లొకేషన్స్ లిటరల్గా ఒక లోకల్ చెన్నైలో ఎలా అప్రిషియేట్ చేస్తారు ఈ సిటీలో ఉన్న చామ్ని వాళ్ళే మాకు నేర్పించారు. సో ఏది మీ ఫేవరెట్ డిష్ మరి ఇప్పుడు చెన్నై నుంచి, లైక్ మళ్ళీ చెన్నై వెళ్తే ఇదే తినాలి అని అనిపించేది? ఓ మై గాష్, డెఫినెట్గా అక్కడ ఉన్న సాంబార్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ వాళ్ళ రైసెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. డిఫరెంట్ ఫ్లేవర్స్లో వస్తాయి. ఓన్లీ టొమాటో ఫ్లేవర్ కాకుండా కొన్ని రెస్టారెంట్స్కి తీసుకెళ్లారు మా డైరెక్టర్ గారు. దిస్ ఇస్ రెస్టారెంట్ కాల్డ్ చోలన్ మెస్. అసలు ఇన్క్రెడిబుల్. అక్కడ ఫేవరెట్ స్పాట్ అది చెన్నైలో. సూపర్. సో ఇప్పుడు అన్ని మీరు షూట్ చేసింది కూడా రియల్ లొకేషన్స్లో కదా? అండ్ అఫ్ కోర్స్ చెన్నై కొంచెం వేడిగా ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. సో ఆ వేడి తట్టుకుంటూ షూట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చెన్నై కాకుండా ఇంకెక్కడైనా పెట్టుంటే బాగుండేది అనిపించిందా, లేకపోతే? యాక్చువల్లీ అవునండి. ఐ ఫీల్ నౌ రెట్రోస్పెక్ట్ చూస్తుంటే ఓ భలే ఎంజాయ్ చేసాం కదా అని అనిపించవచ్చు. బట్ యా, ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ హడావుడి, ఆ ట్రాఫిక్, ఆ హీట్ మధ్యలో షూట్ చేయడం అనేది వాజ్ ఎ రియల్ టాస్క్. ప్లస్ మా డైరెక్టర్ గారు కూడా హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పర్టిక్యులర్ అబౌట్ న్యాచురాలిటీ కదా. సో ఎక్కడ ఎక్కువగా అసిస్టెంట్స్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ హెల్ప్ చేసే వాళ్ళు ఉండకుండా ఉండేటట్టు, అన్వాంటెడ్ అటెన్షన్ గ్రాప్ చేయకుండా ఉండేటట్టు. సో అన్ని రెస్ట్రిక్షన్స్ మాకు పెట్టేసరికి ఇట్ వాజ్ లిటరలీ జస్ట్ అస్, కెమెరా, డైరెక్టర్, సన్, అంతే అంతే. సో క్రౌడెడ్ ప్లేసెస్లో షూట్ చేసినప్పుడు పెద్ద ఇబ్బంది అవ్వలేదు అనమాట అయితే మీకు? కరెక్ట్. డైరెక్టర్ గారికి అంత ఇబ్బంది హోప్ఫుల్లీ ఇబ్బంది పెట్టలేదు. బట్ ఆఫ్ కోర్స్ ఇబ్బంది పెట్టిన వాళ్ళ రీజన్స్ ఉండేవి. నో, we're just doing a short film, sir. Or no, it's a pre-wedding shoot, sir. వాళ్ళ మేనేజ్మెంట్ టాక్టిక్స్ చాలా ఉన్నాయండి. ఓకే. సో ఇప్పుడు మనము ఈ కపుల్ ఫ్రెండ్లీలో మీ క్యారెక్టర్ తీసుకుంటే మిత్ర, అంటే జస్ట్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్, అంటే మన నిజంగా పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుందో అంత న్యాచురల్గా అలా ఉండింది కదా. సో మీ తరఫు నుంచి మీకు మీ హోంవర్క్ ఎలా ఉండింది? అంటే నేను ఇలా కనపడాలి, నా లుక్ ఇలా ఉండాలి, దీనికి మీరు పర్సనల్గా చేసుకున్న హోంవర్క్ ఏంటి? ఎక్కువగా సాయి పల్లవి గారు మూవీస్ చూడమని చెప్పారు. లిటరలీ దట్ వాజ్ మై హోంవర్క్. దీపికా ఫ్రమ్ పీకు, ఓకే, ఫ్యూ మూవీస్ రికమెండేషన్స్ ఇచ్చారు. అండ్ దట్ వాజ్ ఎసెన్షియలీ మై హోంవర్క్. బట్ అదర్వైజ్ లుక్ వైజ్గా మాట్లాడితే అది బేసిక్లీ డైరెక్టర్ విజన్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సెట్ చేసిన లుక్ అన్నమాట. సో నేను జస్ట్ వాళ్ళ మాట నమ్మి ఫాలో అయిపోవడమే. నో మేకప్, నథింగ్ ఎక్స్ట్రావగెంట్, వెరీ సింపుల్. నో లైక్ హడావిడి హెయిర్ స్టైల్స్, కొంచెం కూడా ఒక్క ట్రై చేసిన వెంటనే నెక్స్ట్ సెకండ్ తీసేయండి, మార్చేసేయండి. ఇన్ఫాక్ట్ కొన్ని రోజులైతే మేకప్ పెట్టుకోకుండా అడుగు వేసినా హీ వుడ్ బి లైక్ తీసేయండి మేకప్ వద్దు, ఇది నా న్యాచురల్ స్కిన్ అని, నేను న్యాచురల్ గానే అందంగా ఉన్నానని చెప్పాల్సి వచ్చిందా మీకు? ఓ మై గాడ్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కొంచెం కూడా గ్లో అనేది ఉండేది ఉండకూడదు. దట్ వాజ్ హిస్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో యా, క్వైట్ ద క్రేజీ ఎక్స్పీరియన్స్. వాళ్ళందరూ అంత డీటెయిలింగ్లో అంత కేర్ తీసుకున్నారు కాబట్టి, అంటే బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు అంటే అందరూ అంత ఈజీగా కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్స్కి. సో ఎందుకంటే ఇట్స్ సో న్యాచురల్. అంటే నిజంగా ఇప్పుడు
మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్లో అది తీసుకుంటే అలా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ద థింగ్స్ వీ డూ అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు లేకపోతే కొత్తగా జాబ్స్ ఎత్తుకుంటున్న వాళ్ళు అంటే ఎన్ని కష్టాలు పడతారు అంటే వాళ్ళకి అలాంటి ఒక ఫ్రెండ్ తోడైతే ఎంత బాగుంటుంది, ఇట్లాంటివన్నీ చాలా న్యాచురల్గా అందుకే యూత్ కానీ అందరూ చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. సో మీరు థియేటర్లో చూసుకొని అంటే ఆడియన్స్ అప్లాజ్ అది చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, అంటే ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ మధ్యలో కూర్చొని? సో బ్యూటిఫుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ మూవీ రిలీజ్ అయిన వెంటనే మేము చాలా వరకు థియేటర్ విజిట్స్ చేసాము. అవును. అండ్ దట్ లైవ్ రియాక్షన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ అసలు బెస్ట్ ఫీలింగ్ ఎవరు. ఐ థింక్ మనం కూడా షూట్ చేస్తున్నప్పుడు బిల్డ్ చేస్తున్నప్పుడు అఫ్కోర్స్ ఉంటుంది ఎప్పుడు ఇది ఆడియన్స్ వరకు మంచిగా రీచ్ అయ్యేటట్టు తీయాలి అని, బట్ వెన్ యూ యాక్చువల్లీ సీ పీపుల్ చిన్న చిన్న న్యూయాన్సెస్ మూవీలో క్యాచ్ చేసి ఇంత బ్యూటిఫుల్గా లైక్ మాట్లాడడం కానీ అరవడం కానీ అవన్నీ చూసేసి ఇట్ వాజ్ సో హార్ట్ వార్మింగ్. అండ్ మీరు చెప్పినట్టు ఐ థింక్ రిలేషన్షిప్స్ గురించి మేము చాలా మాట్లాడతాము కపుల్ ఫ్రెండ్లీలో, ఎస్పెషలీ మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్కి ఎలాంటి విలువ ఉంది అండ్ ఇవ్వాలి. అవును. And I'm just so grateful that everybody is connecting to it so beautifully. And Shiva Mitra అనే క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు వాళ్ళ హార్ట్స్లో ఉండిపోవాలని కోరుకుంటున్నా. సో బేసిక్గా ఎప్పుడైనా ఒక హీరోయిన్గా సినిమా చేసేటప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఎంత గ్లామరస్గా కనిపిస్తే ఇప్పుడు లైక్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అని కానీ సో ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మీరు అంటే అలాంటి కమర్షియల్ ఇవి లేకపోయినా కూడా అంటే లైక్ ఐఎమ్ టాకింగ్ గ్లామర్ వైజ్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ అయింది. సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఏంటంటే గ్లామర్తో అది సంబంధం లేదు. ఐ మీన్ లైక్ అంటే లుక్ పెద్ద మ్యాటర్ కాదు, స్టోరీలో దమ్ము ఉంటే అది ఎక్కడికైనా రీచ్ అయిపోతుంది అని చెప్పేసి. సో మీరు అంటే ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత మీరు అందుకున్న అంటే లైక్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఈరోజు నేను అడిగితే మీకు టక్కన గుర్తొచ్చే ఒక మంచి కాంప్లిమెంట్? ఐ థింక్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆర్ అబౌట్ ద క్యారెక్టర్ అండి. ఎప్పుడైతే చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్తో రిలేట్ చేస్తారు ఒక సీన్ ఒక డైలాగ్ని, అండ్ ఐ థింక్ ఇట్స్ సో స్పెషల్ వెన్ పీపుల్ షేర్ స్టోరీస్ ఫ్రమ్ దేర్ ఓన్ లైఫ్. అది పెద్ద కాంప్లిమెంట్. అండ్ ఆల్సో వెన్ మిట్టు కిట్టు అనే క్యారెక్టర్స్ని యూనో చాలా ఒక లవ్తో ఒక ప్రేమతో పిలుస్తారు. ఐ థింక్ దోస్ ఆర్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వెన్ యూ సీ పీపుల్ కనెక్టింగ్ విత్ ద క్రక్స్ ద హార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఎస్పెషలీ ఆ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. ఆ ఒక్క లైన్ ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 4-5 days నుంచి ఐ థింక్ దట్స్ ద వన్ లైన్ ప్రతి స్టోరీ ప్రతి రీషేర్ ప్రతి రీట్వీట్లో ఆ ఒక్క లైనే చూస్తున్నాను. అండ్ ఐ థింక్ వెన్ ఇట్ టచెస్ పీపుల్స్ హార్ట్ ఒక రియలైజేషన్ అనే వెన్ యూ పాజ్, ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్ థింగ్. సో ఇప్పుడు బయటకు వెళ్తే మాన్సా అని పిలుస్తున్నారా మిత్రా అని పిలుస్తున్నారా మిమ్మల్ని? మిక్స్ ఆఫ్ ద టూ. సో ఇంట్లో పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉండింది అంటే మీ సినిమా చూసిన తర్వాత? ఐ మీన్ లైక్ క్లైమాక్స్ వదిలేస్తే పర్లేదండి, క్లైమాక్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. అంటే యూజువల్గా పేరెంట్స్ ఇది వరకు మేము ఇంటర్వ్యూస్ అది చేసినప్పుడు ఇప్పుడు స్టార్ హీరోస్ మాదిరి అది కొంచెం చూస్తే కొద్దిగా బాధేసింది అని అంటూ ఉంటారు. బట్ స్టిల్ యా అంటే లైక్ ఆ స్టోరీకి అది ఎంత అవసరం అనేది మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఎలా మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అంటే మీ పర్ఫార్మెన్స్ గురించి కానివ్వండి సినిమా గురించి కానివ్వండి? అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంతమంది అప్లాస్ చేస్తూ అంటే వాళ్ళ అమ్మాయిని ఇంత పొగుడుతూ ఉంటే. వెరీ గ్రేట్ఫుల్ అండి. అండ్ ఎస్పెషలీ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ మొన్ననే మా రిలేటివ్స్ అందరు ఇంటికి వస్తే ఫర్ డిన్నర్ ఐ వాజ్ ఇన్ చెన్నై, వీడియో కాల్ చేసి అందరు కూర్చుని వాచింగ్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఇట్స్ సో స్వీట్ బికాజ్ ఐ థింక్ దిస్ జర్నీ ఇన్ టు సినిమా వాజంట్ అన్ ఈజీ వన్ అండి. అండ్ ఆల్ పేరెంట్స్ ఆ హెజిటేషన్ అనేది అందరికీ ఉంటుంది. అవసరమా, ఎలాంటి పాతు, ఎవరితో వర్క్ చేస్తున్నావు, హౌ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్, మళ్ళీ చుట్టాలు ఏమనుకుంటారు, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే సెక్యూరిటీ వైజ్ గా ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మీకు ఉండిందా అది? అంటే లైక్ ఇన్ ద బిగినింగ్ మీరు ఇండస్ట్రీలోకి వస్తాను అన్నప్పుడు? డెఫినెట్గా అండి. అండ్ ఇట్ హెల్ప్డ్ దట్ మిస్ ఇండియా తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం వాళ్ళని
అర్థం చేయడానికి ఇట్ హెల్ప్డ్ అ లాట్. ఓకే. బట్ అదర్వైజ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ స్కేర్డ్, ఐ నో. వెరీ నర్వస్. అండ్ ఒకప్పుడు అంత నర్వస్నెస్తో ఉండిన వాళ్ళు ఈరోజు ఇంత ఎక్సైటింగ్గా యూనో హ్యాపీగా ఉన్నారంటే ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ ద ఫ్రీడమ్ దట్ దేవ్ గివెన్ మీ టు చూస్ దిస్ పాత్. అండ్ ఐ హోప్ దట్ ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఇంకా కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఏదైనా సినిమా ఎంచుకునేటప్పుడు అంటే డెసిషన్ మేకింగ్ ఎవరిది? అంటే ఇప్పుడు లైక్ పేరెంట్స్కి చెప్తారా ఇలా ఇలా వచ్చింది అని, మీరు విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వింటాం కానీ, లేకపోతే అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అలా సజెషన్స్ ఇస్తూ ఉంటారా మీకు? నాట్ రియలీ అండి, బేసిక్ చెప్తాను, ఇలా కలిసాను విన్నాను స్టోరీ, బట్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది స్టోరీ. సో ఫుల్ డెసిషన్ మేకింగ్ అంతా మీరే, మీకు నచ్చితే ఇట్స్ లైక్ అంతేనండి. సో ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ దెమ్, వాళ్ళకి తెలియదు ఏ ట్విస్ట్ ఏం జరగబోతుంది అనేది అంటిల్ దేర్ ఇన్ ద థియేటర్. సో ఇప్పుడు మీరు అంటే బ్యూటీ పేజెంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే అది కూడా యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే మీకు ఇంట్రెస్టా ముందు నుంచి? డెఫినెట్గా క్యూరియాసిటీ అనేది ఉండండి. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మై కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడో డీప్ డౌన్ ఆ ఫీలింగ్ ఉండింది. సో మెనీ సైన్స్ ఫ్రమ్ ద యూనివర్స్, ఆడిషన్ నౌ, చాలా మంది ఫ్రెండ్స్ డిజైనర్స్ ఫ్యాషన్ ఈ స్పేస్లో ఉండేసరికి యా నాకు అనిపించింది ఎక్కడో డీప్ డౌన్ ట్రై చేయాలి, కొత్తగా ఉంది. ఓకే. అండ్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసి ఎంటర్ అయ్యానో దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇదేదో ఊరికే ట్రై చేద్దాం అనే స్పేస్లో ఎంటర్ అవ్వకూడదు, ఒక మైండ్ సెట్ విన్ అవ్వాలి అనే మైండ్ సెట్ తోనే ఎంటర్ అవ్వాలి, ప్రిపరేషన్తో. ఓకే. మోర్ దెన్ ఎనీథింగ్ ప్రాక్టీస్. సో తర్వాత మరి యాక్ట్రెస్ అవ్వాలనేది అప్పుడు స్టార్ట్ అయిందా లేకపోతే ఇందులో కూడా ట్రై చేద్దాము? డెఫినెట్గా మిస్ ఇండియా తర్వాతనే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే మిస్ వరల్డ్ నుంచి రిటర్న్ వచ్చానో దెర్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వాలా లేదా ఈ 2 years ఆఫ్ గ్లామర్ లైట్స్ కెమెరా ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలా అనే ఒక క్వశ్చన్ ఉండింది. అండ్ డెఫినెట్గా యాక్టింగ్ అలా న్యాచురల్గా అయిపోయింది. అంటే మరి మంచి యాక్ట్రెస్లు ముందుకు వస్తేనే కదా ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అవుతుంది. సో మీకు అంటే ఇండస్ట్రీలోకి రాకముందు హూ ఇస్ యువర్ ఫేవరెట్ మన హీరోయిన్స్లో? డెఫినెట్లీ లవ్డ్ అ లాట్ ఆఫ్ సమంత గారు's వర్క్. యా, బికాజ్ ఈవెన్ వైల్ ఐ వాజ్ ఇన్ స్కూల్ I would watch a lot of her movies, Dukudu, Businessman, and also Rangasthalam. I feel Oh Baby. She has so many cool movies that variations నేను చూసినవి while growing up. Okay. సో మీకు అంటే లైక్ హీరోయిన్ అయితే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చెయ్యాలి అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పిన వేరియేషన్స్ చూసుకుంటే అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ అలాంటివి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏదైనా ఒక పర్టికులర్గా అంటే అబ్బా ఇలాంటి సినిమా నేను చెయ్యాలి అని అనిపించిన మూవీ ఏది అంటే ఏదైనా చూసినప్పుడు? ఓ మై గాడ్, సో మెనీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మెన్షన్ చేసినట్టు ఐ థింక్ రంగస్థలం వాస్ ఫెనామినల్. అలాంటి ఒక క్యూట్ క్యారెక్టర్, పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్, బ్యూటిఫుల్, డెఫినెట్గా దానికి అనిపించింది. అండ్ ఈవెన్ రీసెంట్గా ఐ వాచ్డ్ ద గర్ల్ ఫ్రెండ్, బ్యూటిఫుల్. ఆ జర్నీ ఎలా అయితే రిప్రజెంట్ చేశారు రాహుల్ రవీంద్రన్ గారు. ఐ థింక్ దీస్ ఆర్ మూవీస్ వేర్ చూసిన తర్వాత యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ ఫీల్ ఇన్స్పైర్డ్, నాకు ఇలాంటి మ్యాజికల్ సినిమా చేయాలని అనిపించింది. తప్పకుండా చేస్తారు. సో నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మాన్సా? మేబీ ప్రస్తుతానికి తమిళ్లో ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ ఫిల్మ్ అండి. ఓకే. ఇట్స్ అ వెరీ కూల్ స్టోరీ, మిస్టరీ పోలీస్ డ్రామా అనుకోండి. ఓకే. తెలుగులో బేబీ స్టెప్స్ నెక్స్ట్ 1 monthలో తెలుస్తుంది అందరికి. ఓకే. సో వాట్ ఈస్ ద నెక్స్ట్? సో చెన్నైలో షూట్ చేస్తున్నప్పుడు బోల్డ్ అండ్ స్పాట్స్ కవర్, అది ఇందాక మీరు అన్నారు కదా, లైక్ చెన్నై గురించి తలుచుకుంటే లైక్ మీ ఫేవరెట్ ఏంటి? లైక్ బీచా లేకపోతే మీరు రెస్టారెంట్స్ అన్నారు కదా, సో అదే అంటే లైక్ చెన్నై ఎలా అనిపించింది మీకు? అంటే న్యాచురల్గానే చెన్నై చాలా ఐ మీన్ లైక్ ఆ మంచి నేటివ్ టచ్తో చాలా బాగుంటుంది కదా సిటీ, సో ఎలా అనిపించింది? ఇట్స్ ఇన్క్రెడిబుల్ అండి. అండ్ ఆ నేటివిటీ అనేది చెన్నైలో ఇట్స్ సో రూటెడ్ ఇంకా కదా. అవును, ఆ చిన్న చిన్న షాప్స్, సందులు, అండ్ ప్రతి సందులో ఒక పువ్వుల షాప్, ఆ పువ్వులు ఎంత ఫ్రెష్ గా ఉంటాయి, ఆ సంపంగి పూల వాసన ఇవన్నీ కదా. మీరు సో ప్యూర్ షూట్ చేస్తున్నప్పుడు అంతా అవన్నీ
చూసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ? చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడ ఉన్న కల్చర్ కూడా అందరూ దే లవ్ ద డిఫరెంట్ కలర్ఫుల్ శారీస్, I know. అక్కడ ఉన్న లాంగ్వేజ్, Yeah. ఫుడ్, I know. I think so many cool things about Chennai. సో మీ ఫ్రెండ్స్ అది మీ సినిమా చూసిన తర్వాత అంటే మీకు ఇక్కడ హైదరాబాద్లో బాగానే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు మా కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి? దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. అవునా? ఫస్ట్ వీక్లోనే థియేటర్కి వెళ్ళి చూసేయడము, వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడము. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇట్స్ వెరీ స్వీట్ అండి టు సీ దేర్ ఎక్సైట్మెంట్. వాళ్ళు నాతో ట్రావెల్ చేశారు కాబట్టి సిన్స్ ద లాస్ట్ 7-8 years. I think, it's so sweet. It only makes my heart excited. సో ఈరోజు ఉగాది కదా, సో మీరు చిన్నప్పుడు అంటే మలేషియాలో ఉన్నప్పుడు కూడా మన తెలుగు ఫెస్టివల్స్ అక్కడ కూడా బాగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు శుభ్రంగా. సో మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏది? Favorite has to be Vinayak Chaviti. వినాయక చవితి. Love చిన్నప్పటి Ganesha. నుంచి వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు కదా, అంటే వినాయకుడిని రెడీ చేయటం కానీ డెకరేట్ చేయటం కానీ. అవును, అది పూజ చేయడము ఇంట్లో. అండ్ 1 week మొత్తం ప్రిపరేషన్. అండ్ ఇన్ఫాక్ట్ అఫ్ కోర్స్ చిన్నప్పట్లో మేము ఉండే అపార్ట్మెంట్లో రోజు కింద స్టిల్ ఇప్పటికీ ఆ పండల్స్ లో రోజు ఒక బోల్డని ప్రసాదాలు, బోల్డని యాక్టివిటీస్. నేను యాక్చువల్లీ చాలా సంవత్సరాలు ట్యాంక్ బండ్ దగ్గరే పెరిగాను. ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అక్కడే. సో ప్రతి వినాయక చవితి మాకు లిటరలీ ఫ్రంట్ రో టికెట్ మొత్తం టు ద సెలబ్రేషన్ ఉండేది. సో మరి ఉగాది పచ్చడి అంటే చిన్నప్పుడు అంటే మనకి ఇందులో అన్ని షడ్రుచులు ఉంటాయి కాబట్టి చిన్నప్పుడు తిన్నప్పుడు కొంచెం ఆ చేదనో లేకపోతే ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు ఉగాది పచ్చడి ఇష్టమేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? చాలా ఎంజాయ్ చేస్తా. ఎప్పుడైనా మీ సొంతంగా చేశారా ఉగాది పచ్చడి? విత్ హెల్ప్ అండి, అమ్మతో పాటు డెఫినెట్ గా మిక్సింగ్ హెల్ప్ చాలా వరకు చేస్తారు. తర్వాత తినేది. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఐ మీన్ లైక్ హైదరాబాదీ కదా పక్క, సో హైదరాబాద్ లో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ స్పాట్ కానీ లేకపోతే వాట్ యు లవ్ అబౌట్ హైదరాబాద్? హైదరాబాద్ ఇస్ హోమ్ కదండి. అండ్ ఐ థింక్ పీపుల్ మేక్ అ ప్లేస్ హోమ్. అండ్ హైదరాబాద్లో మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరూ, I have so many sweet memories with them in Hyderabad, right from మన ట్యాంక్ బండ్ ఓల్డ్ సిటీ సైడ్ టు హైటెక్ సిటీ సైడ్. ఐ థింక్ ప్రతి స్పాట్లో దర్ సో మెనీ స్వీట్ మెమరీస్. మన పార్క్స్ కానీ, కేబిఆర్ పార్క్, నెక్లెస్ రోడ్, అన్నీ అన్ని. ఐ లవ్ నేచర్. సో ఎక్కడైతే మనకి ఎక్కువ ఈ ప్రశాంతమైన అట్మాస్ఫియర్ ఉంటుందో ఐ లవ్ ఇట్. And also I love how Hyderabad is growing at a supersonic speed. మన లాస్ట్ 5 years లోనే ఎంత అసలు అంటే ఇలా ఒక సంవత్సరం బయటికి వెళ్ళి వస్తే చూస్తే ఇది హైదరాబాద్ అన్నట్టు అయిపోతుంది. సో ఇది వరకు అయితే చక్కగా ఇవన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత ఫ్రీగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి కుదురుతుందా? కొంచెం అప్పుడప్పుడు అలా విత్ ఫ్రెండ్స్, విత్ ఫ్యామిలీ. బట్ దెన్ అగైన్ వర్క్ ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ తీసేసుకునేసరికి ఐ ఫీల్ లైక్ ద లిటిల్ టైమ్ దట్ ఐ గెట్, ఐ లైక్ టు జస్ట్ స్పెండ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ. మా ఇంట్లలో, మా స్వీట్ స్పేసెస్లో ఫ్రెండ్స్. సో మానస, ఉగాదికి ఏమేం పిండి వంటలు చేస్తారు మీ ఇంట్లో? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది పచ్చడి? Of course, Ugadi Pachadi anedi, it is the main ingredient of Ugadi celebration. Adi kaakunda I think mana mavidakulu, banti poolu decorate cheyadamu, kotta battalu compulsory. So I think these are the little things I remember. Meeku food ishtama? I mean like లేకపోతే ఇప్పుడు డైట్ అది ఏమన్నా అలాగా? చాలా ఇష్టం, నేను అన్ని తింటాను శుభ్రంగా. స్వీట్స్ ఒకటి అంత నాకు న్యాచురల్ గా స్వీట్ టూత్ లేదు, బట్ ఐ ఎంజాయ్ ఆల్ ది పిండి వంటలు. లవ్ బొబ్బట్లు, గారెలు, అన్ని మురుకులు. సో ఇవన్నీ కూడా చక్కగా అన్ని పండుగలు వస్తే ఏ పండుగకి తగ్గట్టు ఆ పండుగకి చేసేసుకొని అంతే. మీకేమన్నా వంట వచ్చా అంటే జనరల్గా? ఐ ఫీల్ ఈ మురుకులు, గారెలు అనేవి ఎప్పుడు
సొంతంగా ట్రై చేయలేదు. ఆఫ్ కోర్స్ అమ్మమ్మ చూస్తాను. బేసిక్ వంటలు ఫర్ షూర్ అండి. అవునా? యా మన కూరలు, దాల్, రైస్, ఇది సింపుల్ స్టఫ్, మేనేజబుల్. సో మరి మన ఉగాది పచ్చడి టేస్ట్ చూద్దామా ఈరోజు? డెఫినెట్గా. సో ఫస్ట్ ఒకసారి మీ ఫేవరెట్ గాడ్ కదా వినాయకుడికి బాగా దండం పెట్టుకొని, ఈ సంవత్సరం మానసాకి అద్భుతమైన సినిమాలు వచ్చి ఇలాంటి హిట్లు ఇంకా 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 అందుకోవాలి స్వామి, అలాగే మాకు కూడా ఇలా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండాలని సో అందరికీ కూడా ఈ పరభవనామ సంవత్సరం శుభంగా జరగాలి అని కోరుకుందాం. ఓకే, అందరికీ శుభం జరగాలి. అందరికీ శుభం జరగాలి. సో నేనే పెడతానండి. మీరు నాకు ఫస్ట్ పెడతారా? వెరీ గుడ్, లెట్స్ గో. మంచి పులుపు తీపి అన్ని కరెక్ట్గా ఆల్ వచ్చాయి. ఎమోషన్స్. ఇప్పుడు నేను మీకు పెడతాను, బాగా దండం పెట్టుకోండి. యమ్మీ కదా. ఉగాది పచ్చడి, ఉగాది శుభాకాంక్షలు, Yeah. కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అండ్ చక్కగా కొత్త సంవత్సరాన్ని మంచి సక్సెస్తో స్టార్ట్ చేశారు. సో ఇలాంటి సక్సెస్లు మీరు ఇంకా ఇంకా ఎన్నో అందుకోవాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే చక్కగా ఒక తెలుగింటి అమ్మాయి, ఇంత అందంగా ఉన్న అమ్మాయి, మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. తెలుగు వాళ్ళనే కాదు, ఇప్పుడు అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా అయిపోతున్నాయి కాబట్టి అలాంటి ఒక పెద్ద సినిమాలో మీరు యాక్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మానసా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా బ్యూటిఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో ఉగాది శుభాకాంక్షలు. మీ ఆశలన్నీ మీ జీవితంని ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాను. సో ఒక్కసారి మళ్ళీ మా ఆడియన్స్కి ఫైనల్గా మీ ప్రేక్షకులకు అందరికీ ఒక హార్టీ థ్యాంక్ యూ. కపుల్ ఫ్రెండ్లీని ఎంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేసినందుకు. ఒక ఆర్టిస్ట్గా ఐ ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్. అండ్ ఇలాగే బ్యూటిఫుల్ స్టోరీస్ మీ అందరితో కనెక్ట్ అయ్యేటట్టు తీసుకురావాలని ఒక కొత్త మోటివేషన్ వచ్చింది ఈ కొత్త సంవత్సరంలో. అండ్ ఆల్సో ఉగాది పండగ, కొత్త సంవత్సరం, కొత్త డ్రీమ్స్, కొత్త సినిమాలు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ లైఫ్లో కూడా మీకు మీ కొత్త ఆశలు అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ న్యూ ఇయర్. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మానస. థ్యాంక్ యూ మానస వారణాసి చెప్పిన విషయాలన్నీ విన్నారు కదండి. మరి మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.